ఓకేనండి, విన్నారు కదా మరి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మీరు కూడా కళ్యాణానికి సంబంధించి మీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీ విజన్ లైవ్ కి కాల్ చేసినట్లయితే గురుగారు ఇక్కడే మీ సమస్యకు పరిష్కారాలు తెలియజేస్తారండి. అలాగే మనకి కళ్యాణానికి సంబంధించి చాలా మంది వివాహానికి వెళుతూ ఉంటారు, చూపులకు సెట్ కావు, ఇలా జరుగుతూ ఉంటాయి కదా. సో మరి జాతకంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కుజుడు ఏ విధంగా శుభకారుడుగా ఉన్నాడా అశుభంగా ఉన్నాడా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గణేష్. గణేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి చేస్తాను. యాక్చువల్ గా వైజాగ్ నుంచి ట్రై చేస్తాను. ఓకేనండి. మా పిల్లవాడు సాయి శ్రీరామ్ అని, జూన్ 20 డేట్ ఆఫ్ బర్త్. జూన్ 20 సంవత్సరం చెప్పండి. జూన్ 20 1994. 94 జూన్ 20. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 8:05 AM. అర్థం కాలేదండి. మార్నింగ్ 8:05 8 గంటల 5 నిమిషాలకి. ఓకే, ఎక్కడ పుట్టాడండి బాబు? వైజాగ్. ఓకే ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అండి, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఓకే, సరేనండి, గురుగారితో మాట్లాడి మీ డౌట్ని అడగండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ బాబుది తులారాశి అయిందండి. కర్కాటక లగ్నం, స్వాతి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో శుక్రుడు ఉన్నాడండి. మీ బాబుకి ఖచ్చితంగా సంబంధాలు వస్తూ ఉన్నాయి, అందులో సందేహం లేదు. హలో, చెప్పండి 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 సార్. అయితే వస్తూ ఉన్నాయి, అందులో సందేహం లేదు. శుక్రుడికి కొద్దిగా జపం చేయించుకోండి. కాస్త దుర్గాదేవి ఆరాధన బాగా చేయమనండి. తప్పకుండా మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సంబంధం కూడా వస్తుందండి. ఒక 5-6 రోజుల్లోనే మీకు ఒక సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం కూడా లేదు, 5-6 రోజుల్లోనే. ఎందుకంటే చంద్రమహర్దశ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మీకు ఈ 5-6 రోజుల్లోనే ఒక సంబంధం వస్తుంది. ఓకేనండి, మరి మీ అమ్మాయి లేదా అబ్బాయికి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? వాటిలో మంచి ఫలితాలు సాధించాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు వినీల్ మేడం. వినీల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నేను కదిరి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలండి. ఓకేనండి, సో మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. ఫిబ్రవరి 6, 1998 మేడం. 98 ఫిబ్రవరి 6 మేడం. ఓకేనండి, టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు మేడం, కావాలండి. అది ఏదో ఒక సుమారు మార్నింగ్ 8 అనో లేకపోతే 7 అనో ఏదో ఒకటి గుర్తుంటుంది కదండి. అది గుర్తులేదు మేడం, ఇంట్లో కనుక్కోవాలి. ఇదైతే నేను లైవ్ చూస్తుంటాను మీ ప్రోగ్రామ్. సరేనండి, అయితే మీ పేరు పరంగా గురువు గారు చెప్తారు, ఒకసారి వినండి, మాట్లాడండి. హలో, నమస్తే స్వామి. నమస్కారం అండి, చెప్పండి. అదే నా గురించి జాబ్ పరంగా మరి కొంచెం మనశ్శాంతి లేదు స్వామి, దాని గురించి అనుకున్నాం. ఓకే, మీ పేరు ఒక్కసారి చెప్పగలరా? మళ్ళా మీ పేరు ఒక్కసారి చెప్పగలరా? వినీల్ కుమార్ రాజు. వినీల్ కుమార్. ఓకే, నీకు చంద్రుడు బాగాలేదు, అందుకని మనస్సు వికారంగా ఉంటూ ఉంది. నీది స్టెబిలిటీ మనస్తత్వం కాదు, ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచిస్తున్నటువంటి మనస్తత్వం నీది. కాబట్టి చంద్రుడికి ప్రత్యక్ష నమస్కారాలు. ప్రతిరోజు కూడా మనకి రాత్రిపూట చంద్రుడు వస్తూ ఉంటున్నాడు కదా, ఆ చంద్రుడు ప్రత్యక్షంగా నమస్కారం చేసుకుంటూ కాస్త నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఆ నానబెట్టిన బియ్యాన్ని చీమలకు వేయటం కానీ, లేదు ఆవుకు పెట్టడం కానీ చేస్తూ ఉండు. లేదు అంటే పచ్చిగడ్డి ఆవుకు పెట్టు. హలో, పచ్చిగడ్డి ఆవుకు పెట్టు. ఆ తెల్లటి వస్త్రములు ఏవైనా సరే బీదలకు దానం చేస్తూ ఉండు. తెల్లటి వస్త్రాలు బీదలకు గనక దానం చేసినట్లయితే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. అదే స్వామి, ఇదే కొంచెం
మనశ్శాంతి కొంచెం ఇదవుతుంది. ఏ పని చేసినా కూడా కొంచెం కావట్లేదు దానికి. అదే 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 దాని గురించే చంద్రుడికి ప్రదక్షిణ నమస్కారాలు, చంద్రుడికి జపం చేయించుకుంటూ ఉండు, ఈ వస్త్రాలు దానం చేస్తూ ఉండు, పేదవారికి తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది. ఓకే స్వామి, థ్యాంక్స్. ఓకే అన్న.